జయ శ్రీరామ్. రామ సుగుణధామ పరంధామ మనోభిరామ వాహిమోహం వృషమం. మానసిక అనారోగ్యం తెచ్చి కూర్చున్నాం. ఇప్పుడు దాన్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు చేయలేరు. ఎందుకు? అది నీకు నువ్వు కొనుక్కున్నది. నీకు నువ్వు కొనుక్కుంది జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ. సహచర్యం కావాలి, మగవాళ్ళ సహచర్యం కావాలి, ఆడవాళ్ళ సహచర్యం కావాలి మగవాళ్ళకు. ఇది మామూలు. ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మానవుల యొక్క జీవితంలో ఇది జరుగుతుంది. అయితే నీకు వచ్చిన ఆలోచనలు ప్రతిస్పందిస్తున్నావు. ప్రతిస్పందించి ఏమవుతున్నావు? అనేక ఒత్తిడి పెంచుకుంటున్నావు. ఈ రసాయనిక చర్య నీ శరీరం మీద నేను బలహీనం చేస్తుంది. ఏ పని చెయ్యనీయదు. ఎందుకు? మోసం చేసిపోయాడు ఆలోచన నిన్ను ప్రతిసారి పీడిస్తుంటాడు. మోసం చేసిపోతే వాడు కాకపోతే ఎవరో ఉంటారు మనుషులు. మగవాళ్ళకి లేరా? మగవాళ్ళకి ఏమైనా కరువా దేశంలో? మంచి వాళ్ళు చూసి ఇంట్లో వాళ్ళు నడితే ఇంట్లో వాళ్ళు పెంచి వాళ్ళు చూసి పెళ్లి చేస్తారు. లేదు మంచి వాళ్ళని మనమే ఎత్తుకొని చేసుకోవచ్చు. అది వేరే అనేక రకాలుగా ఆలోచించవచ్చు. కనుక మన మనస్సు ఎప్పుడైతే ప్రతిస్పందిస్తుందో పరిస్థితులకు, అప్పుడు మాత్రమే మనలో బాధ, దుఃఖము, ఆవేదన, అనే ఆక్రోశము, ఈ విధమైన అహము, ఆవేశం ఇవన్నీ రావడానికి మూల కారణం ఆలోచనలకు ప్రతిస్పందించడం వలన. చర్యకు ప్రతిచర్య లేకపోతే మనకు ఏ బాధ ఉండదు. ఏది జరిగింది మంచిగా అయిపోయింది, అంతా మన మంచిగా అయిపోయింది. మనకు అనేక చిత్రాలు చూస్తూ ఉంటాం. ఒక చిత్రంలో మామూలుగా ఒక పరమానంద శిష్యుడి కథలో ఒక చిన్న పరమానంద శిష్యులు జరిగిపోయినట్టు ఒక విషయం ఉంటుంది అక్కడ. ఏమంటే ఆ పరమానందయ్యకి ఒకే ఒక కూతురు. ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. మంచి పేదవాడు పరమానందయ్య. ఏం చేస్తాడు? ఎక్కడో వెతికి సంబంధం పట్టుకోవాల్సుకుంటాడు. సరే, ఆ సంబంధం వస్తుంది. ఇది శిష్యులు ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళు మూర్ఖులు, అంటే అజ్ఞానులు, జ్ఞానం శూన్యమైనటువంటి వాళ్ళు. ఏదో శాపవశాత్తు వాళ్ళు అన్నీ కూడా మూర్ఖ పనులు చేస్తుంటారు. అంటే ఏమి? ఒక చెప్తే దాన్ని విపరీతంగా ఆలోచించడం. నేనైనా మనరు చాలా జాగ్రత్త, అంతా సున్నం వేయండిరా అంటాడు. ఏం చేస్తాడు? సున్నం ఎక్కడ వేయాలి, ఎప్పుడు వేయాలి ఏమి చెప్పలేదు గురువు గారు. కనుక ఆలోచిస్తారు. గురువు గారు సున్నం వేయమన్నారని ఎదురింటి గోడకు సున్నం వేస్తారు. గురువు వచ్చి ఏనా వాళ్ళని సున్నం వేస్తారు అని అడిస్తే, మరి మీరు చెప్పలేదే అన్నారు. ఇప్పుడు చెప్పారు, మన ఇంటి సున్నం వేయండి అంటారు. ఎవరైనా అతిథులు వస్తే గౌరవించాలి, జాగ్రత్త అంటారు. వాళ్ళు వస్తారు, పెళ్లి వాళ్ళంతా, వాళ్ళకు కూడా సున్నం పోస్తారు ఒంటి నిండా. వాళ్ళు కూడా సున్నం పోయాలేమో అని పూజేస్తారు. వీళ్ళ చర్య వల్ల ఏమవుతుంది? పెళ్ళి తప్పిపోతుంది. అప్పుడు ఆ యొక్క పరమానంద భార్య గట్టిగా రంకెలు వేస్తుంది, అరుస్తుంది. ఈ యొక్క మూర్ఖుల్ని, అజ్ఞానాలు పెట్టుకొని నీ వల్ల అన్ని బిడ్డ పెళ్లి చెడిపోయింది అని. అప్పుడు పక్కనుండి ఆ వనితలు ఏమంటారంటే, అనేక మంది పెళ్లికి వచ్చిన వాళ్ళు, అమ్మ వాళ్ళు తిట్టద్దు, వాళ్ళు నీకు మేలు చేశారు. ఎంత మేలు చేశారంటే మాకు తెలుసు, నీకు తెలియదు. మేము ఆ గ్రామవాసులం కనుక మాకు తెలుసు. అతడికి క్షయవ్యాధి ఉంది. ఆ వ్యాధి వలన అతను ఎక్కువ కాలం బతకడు. అమాయకంగా మీరు ఆ యొక్క సంబంధం ఒప్పుకున్నారు. మీ శిష్యులు సంబంధం చెడగొట్టిన మీ మంచికి జరిగింది అని చెప్తారు వాళ్ళు. అప్పుడు ఆ యొక్క తల్లి, అవునా, అయ్యో భగవంతుడా ఇప్పుడు రక్షించావు. అంటే మనకు ప్రతిస్పందన జరిగే విధానాన్ని ఎలా గ్రహించాలి? ప్రతిస్పందన మనం ఏం చేసుకోవాలి? మోసం చేశాడు అనే భావన మళ్ళీ వదిలిపోవాలంటే ఏం చేయాలి? మనం మోసం చేసి వాడు నాశనం అవుతాడు, భగవంతుడు వాడు నాశనం చేస్తాడు. మనకెందుకు బాధ? ఏదో పోయింది, కొంత పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చు. ప్రేమించాడు, వెళ్ళిపోయాడు, ఎట్లా వాడు వెళ్ళిపోయాడు. ఎవరో వాడికి ఇంకా గొప్ప సంబంధం ఉంటుంది, ఎక్కువ ధనం ఉండే అమ్మాయి ఉంటుంది, చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పోనీ మన తల్లి మనం చూసుకుంటామనే ఆలోచన నీకు రావడం లేదు. అందుకు తల్లి నీకే బాధ. కనుక నీ ఆలోచనలన్నీ అదే విషయం మీద ఆలోచిస్తూ ఉంటే ఇంకా నీకు తలనొప్పి రాకుంటే ఏమవుతుంది? ఆ తర్వాత కళ్ళు చూపులు మందగిస్తుంది, చెవులు వినడం మానేస్తుంది, శరీరం కూడా బలహీనమైపోతుంది. నువ్వు చివరకు ఒక అనారోగ్యంగా మిగిలిపోతావు.
కనుక ఇవన్నీ విడిచిపెట్టి జరిగేవన్నీ మన మంచికే. మనం అనుకున్నామని అన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు, జరిగేదన్నీ మంచికే అనుకో అని ఒక మహాకవి రాశారు ఆత్రేయ గారు. కనుక ఇవంతా కూడా మనసు చేసే మాయను మనం తెలుసుకోవాలి. మనసు చే మాయను తెలుసుకున్నామంటే మనం ఆనందంగా ఉంటాం. మాయలో పడితే దుఃఖపడుతూ ఉంటాం. మనసు మాయ, విష్ణు మాయ. మాయను దూరం చేయాలంటే విష్ణు పాదాలు కోరాలి, శ్రీకృష్ణ పాదాలని పట్టుకోవాలి. ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమూర్తి. ఎవరినైనా ప్రేమించవచ్చు. మనకు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైనా ప్రేమించవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఆయన ప్రేమ దొరికితే అదే మహాభాగ్యం. ఆ దొరకాలి అంటే మనం మారాలి, మనం ఇక్కడ మార్చుకోవాలి. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.